ఏంటో బ్రో, నాకు సొంత ఇల్లు ఉన్న ఆ ఇంటికి వెళ్తుంటే ఏదో అద్దెంటికి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. నన్ను అక్కడ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. అనామికతో అయితే మరీ ఘోరంగా ఉంది నా పరిస్థితి. తను అస్సలు నన్ను అర్థం చేసుకోవడం మానేసింది. ఏం మాట్లాడినా రాద్ధాంతం చేయడానికే చూస్తుంది అనేత అంటూ ఉంటాడు. ఏంటి బ్రో, ఏం అలా మాట్లాడుతున్నావు అనైతే అప్పు అంటూ ఉంటుంది. అవును బ్రో, అనామిక మినిమం అర్థం చేసుకోవడం మానేసింది. డబ్బు సంపాదించు అంటే నాకు లెక్కలేనంత ఉంది కదా, సంపాదించి ఏం చేస్తాను? డబ్బు సంపాదించడంలోనే మనశ్శాంతి ఉందా అనుకుంటుంది అనామిక. నాకు అందులో లేదు అని ఎంత చెప్పినా అర్థం కావడం లేదు అనేతో అంటూ ఉంటుంది. ఏమో, తను చెప్పిందే రైట్ ఏమో అని అంటూ ఉంటుంది. అప్పు లేదు బ్రో అని వాళ్ళిద్దరూ అలా కాసేపు ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటారు. అదే ప్లేస్కి ధనలక్ష్మి అనామిక కూడా ఆ సైడ్గా వస్తూ ఉంటారు కారులో. అలా వస్తూ కళ్యాణ్ని అప్పుని చూస్తూ ఉంటారు. కళ్యాణ్ అప్పుతో థ్యాంక్స్ బ్రో, నువ్వు రావడం నాకు చాలా ఎనర్జెటిక్గా ఉంది అనేది అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి అనామిక వాళ్ళు వస్తూ ఉంటారు. అది చూసి ఒకసారిగా షాక్ అయిన అనామిక, చూడండి ఆంటీ, మీ బాబు ఏం చేస్తున్నాడో. తప్పు మీ బాబుదే కాదు, అప్పుది కూడా. వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం అవన్నీ నేను ఈ మధ్యన చాలా చూస్తున్నాను అనేది అంటూ ఉంటుంది. అది చూసి ధనలక్ష్మితో ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. కళ్యాణ్ అయితే అప్పుతో మాట తీసుకుంటూ ఉంటాడు. నువ్వు నాకు ఏ అవసరమైనా రావాలి అప్పు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి తప్పకుండా కళ్యాణ్ అయితే అంటూ ఉంటుంది. అప్పు ఆ మాటలకి, చూసారా వాళ్ళిద్దరూ ఎంత చనువుగా మాట్లాడుకుంటున్నారో, ఏవో ప్రమాణాలు చేసుకుంటున్నారు. అప్పు నెమ్మదిగా నన్ను కళ్యాణ్ నుంచి తప్పించి రెండో పెళ్లి చేసుకోవాలని ఒకసారి నాతో అన్నది, అదే చేయాలనుకుంటుంది అనేది అంటూ ఉంటుంది ధనలక్ష్మితో అనామిక.